ఇల్లాలు నోరు పైకి వినపడకూడదు, అంత అందంగా ఉండాలి చక్క పెట్టడం. ఇల్లాలి సమర్థతే ఇంటి ఐశ్వర్యానికి కారణం. శ్రీచక్రం అటువంటి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఇల్లాలిలోంచి వస్తోంది. అందుకని ఇది మంగళ సూత్రము. ఇలా వినబడేటట్టు మా ఇల్లు ఉండుగాక. ఇంట్లో అరుపులు కేకలు, లేచిన దగ్గర నుంచి దెబ్బలాట్లు కేకలు, పిల్లలు తండ్రి మీద, తండ్రి పిల్లల మీద, వాడు ఈ ఛానల్ పెడతాడని వీడు ఈ ఛానల్ పెడతాడని రిమోట్ కంట్రోల్ విసిరేసి, ఈయన కాఫీ విసిరేసి, ఆవిడేమో స్టవ్ ఆర్పేసి పని పిల్ల మీద కేకలేసేసి, పని వాళ్ళు యజమాని మీద కేకలేసేసి, శ్రీచక్రం టీవీ నా అల్లరి. దీనికి తోడు ఇంట్లో జంతువులు, ఇదంతా కూడా పెరిగిపోయాయి అనుకోండి, ఇంకా ఆ ఇల్లు ఇల్లులా ఉండదు. ఎక్కడుంటుందండి? లక్ష్మీదేవి పారిపోతున్నాయి ఇంట్లోంచి, దరిద్రం వచ్చేస్తుంది. కాబట్టి ఎందువల్ల లక్ష్మి ఉంటుందో, ఇల్లు ఎలా ఉండాలో మనకి చూపిస్తోంది లక్ష్మీ కళ్యాణ వైభవం. అందుచేత మహానుభావుడు కౌస్తభాన్ని ఇస్తే దాన్ని ధరించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడయ్యాడు.